మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్నారా? మీ సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? కాకినాడ మరియు కాకినాడ పరిసర ప్రాంతాలలో ఇల్లు స్థలములు ప్లాట్స్ కొరకు సంప్రదించండి. 8096123477. తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో కార్తీక పురాణం నందలి 30వ అధ్యాయంను చెప్పుకుందాం. కార్తీక వ్రతఫలం. ఋషులంతా సూతమహాముని చెప్పిన పవిత్రమైన మాధవుని మహత్యం విని కార్తీక వ్రతమహిమ వినాలనే కుతూహలంతో, ఓ మహాత్మా, మేము కార్తీక వ్రతమహిమ వినగోరుచున్నాము. కలియుగంలో పాపపుడ ఆలోచన కలవారికిని, రోగంతో నిండిన వారికిని, సంసార సముద్రంలో మునిగిన వారికిని ఆయాసం లేని ఉత్తమగతి ఏది? అన్ని అధర్మాలలో మోక్ష సాధనమైన ముఖ్య ధర్మమేది? అధిక ఫలాన్ని ఎవరిస్తారు? ఏమి చేయడం వల్ల మోహం తొలగిపోతుంది? సులభంగా ఉత్తమగతి ఎట్లు లభిస్తుంది? చెప్పమని కోరుచున్నాము అన్నారు. వారి మాటలు విన్న సూతుండు, ఓ మునులారా, మీరు మంచి విషయాన్ని అడిగారు. గోవిందుని చరిత్ర చెప్పమంటున్నారు. మానవ శ్రేయాన్ని కోరిన మీ ప్రశ్నలు ఉదాత్తాలు. ఈ ప్రశ్నల వలన మీకు ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితాన్ని మీరు పొందుతారు. సకల శాస్త్రవేత్తలైన ఓ ఋషులారా, వేదంలో చెప్పిన కార్తీక ఫలం వినండి. శ్రీమన్నారాయణునికి ప్రీతి కలిగించేవి అత్యుత్తమమైనదైన కార్తీక వ్రతాన్ని గూర్చి చెబుతాను వినండి. దానిని గురించి చాలా విస్తారంగా చెప్పబడి ఉంది. అదంతా నేను వర్ణించలేను. సంక్షిప్తంగా చెబుతాను. విష్ణు వ్రతాన్ని వినగోరేవారు సంసార సాగరం నుండి తప్పించుకుంటారు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా కార్తీకంలో నారాయణ్ణి భక్తితో పూజించటం, స్నానం, దానం, జపం, పూజలు, నేతి దీపాలు వెలిగించుట చేయటం వలన జన్మాంతరార్జితాలైన సకల పాపాలు హరిస్తాయి. సూర్యుడు తులారాశి యందు ప్రవేశించినది మొదలు విష్ణుభక్తి పారాయణుడైన ఎవడు నెలంతా కార్తీక వ్రతం చేస్తాడో వాడు జీవన్ముక్తుడు అనబడతాడు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు నరాధములు అనబడతారు. కార్తీక మాసం రాగానే కావేరీ నది స్నానం చేసిన వారు వేల్పుల చుట్టుముట్టి కొనియాడబడుతూ ఉండగా వైకుంఠాన్ని పొందుతారు. ఏ నదిలో స్నానం చేసినా ఈ ఫలం వస్తుంది. నెలన్నిటిల్లోనూ కార్తీక వ్రతం గొప్పది. పాపాత్ములు వ్రతాలు చేయడమే అరుదు. వారికి వ్రతం చేయడం ఫలమే అరుదు. ఈ నెలలో దీపదానం, కంచుపాత్రదానం, విష్ణాలయంలో దీపమాలలు వెలిగించడం, ఫలాలు, ధనం, ధాన్యం, గృహం దానం చేయటం వలన విశేష ఫలితాన్ని ఇస్తాయి. దరిద్ర ధనిక భేదాలు లేకుండా ప్రతివారు విష్ణు ప్రీత్యర్థం కార్తీక మహత్యం వింటే ఎక్కువ పుణ్యం కలుగుతుంది. పాపాలన్నీ నశించి ఎక్కువ ఫలితం సమకూరుతుంది. ఈ అధ్యయనం విన్నవారు ఇహపర సౌఖ్యాలు రెంటినీ పొందుతారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గతి కార్తీక మహత్యం మందలి 30వ అధ్యాయం సంపూర్ణం.